హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. డయాబెటీస్ ఇండియా డయాబెటిక్ కంట్రీ అయిపోయింది. సో అంతమంది డయాబెటీస్తో బాధపడుతున్నారనమాట. సో డయాబెటీస్ వచ్చిందంటే వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, సో తినే పదార్థాలు చాలా లిమిట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఎవ్రీడే టాబ్లెట్ లేకుండా వాళ్ళ జీవన శైలి అనేది మార్పు రావట్లేదు. సో మరి డయాబెటీస్ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? ఎప్పుడు మెడిసిన్ వేసుకుంటూనే ఉండాలా? ఆయుర్వేదంలో ఇలాంటి వాటికి ఎలాంటి చికిత్సా విధానం ఉంది, ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి, ఇలాంటి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ పృథ్వీరాజ్ గారు ఉన్నారు. పృథ్వీరాజ్ గారు నమస్తే అండి. సో డయాబెటీస్ చూసుకుంటే మనకి అసలు చిన్నపిల్లల నుంచే స్టార్ట్ అయిపోతుందండి అసలు. సో పెద్దవాళ్ళ వరకు కూడా ఇంకా అది చెప్ప అవసరం లేదు. మనం నిజంగా వాళ్ళు ఫుడ్ ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా కానీ ఒక్కొక్కసారి అది లెవెల్ మెయింటైన్ చేయదు. కంటిన్యూస్గా వాళ్ళు మెడిసిన్స్ వేసుకుంటూనే ఉంటారు. సో అసలు ఈ డయాబెటిక్ వాళ్ళకి ఏం సొల్యూషన్ లేదంటారా? ఇది లైఫ్ స్టైల్ డిసార్డర్ అండి. ఇది లైఫ్ స్టైల్ డిసార్డర్లో మెయిన్గా ఇప్పుడు మనం చూస్తున్న సమస్య ఇది డయాబెటీస్ అనేది. దీన్ని ఆయుర్వేదంలో మనం ఏమంటాం అంటే మధుమేహం అంటారు. మహారోగాల్లో ఒకటి ఇది మధుమేహం. ఇది ఎలా అంటే ప్రాణాంతకమా అంటే అటు పూర్తిగా ప్రాణాంతకం కాదు, అటు మనకు జీవనశైలిని డిస్టర్బ్ చేస్తుందా అంటే ఖచ్చితంగా అండి. ఎందుకంటే మనకు దీని అన్ని రోగాలకి ఇది ఒక కారణంగా మారిపోతుంది. దీన్ని మెయిన్గా మనం ఎలా చూసుకుంటే అండి, ఇది జెనెటిక్ డిసార్డర్, లైఫ్ స్టైల్ పద్ధతులు, తీసుకునే ఆహార పద్ధతులు, దీనివల్లే మనకు డయాబెటీస్ అనేది వస్తుంది. మన ఆయుర్వేదంలో చెప్పండి మధుమేహం అంటారు. మధుమేహం ఎలా అంటే మన బాడీలో షుగర్ లెవెల్ పెరగడం వల్ల వచ్చేదాన్ని మనము డయాబెటీస్గా కన్సిడర్ చేస్తామండి. దీనికి మనకు ఆరోగ్యపరమైన సమస్యలు అంటే మన బాడీలో మెయిన్గా మన ఇమ్యూన్ సిస్టమ్ని వీక్ చేస్తుంది, మన రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది, అలసిపోతుంటాము. అలాగే వీళ్ళు ఎలా అంటే ప్రతిదానికి మెంటల్గా స్ట్రెస్ అయిపోతుంటారు, యాంగ్జైటీ లెవెల్స్ పెడుతుంది, నిద్ర రాకపోవడం మెయిన్గా మనం చూస్తుంటాం డయాబెటీస్ వాళ్ళకి. సో ఒక్క డయాబెటీస్ వస్తే చాలు మన బాడీలో చాలా చేంజెస్ వస్తాయి, ఇంకా దాని నుంచి వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో మరి ఈ డయాబెటిక్కి ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయంటే? మనకు ఆయుర్వేదిక్లో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయంటే అండి, మనకు బీ బెటర్ వాళ్ళు మన ప్రోడక్ట్స్ చూసుకుంటే డయాబెటిక్ కేర్ అనే ఒక ప్రోడక్ట్ ఉందండి. ఇది ఏంటంటే అండి, ఎటువంటి ప్రాబ్లం లేకున్నట్లు మనకు 100% న్యాచురల్. అలాగే మనకు దీంట్లో ఉన్న మూలికలు చూసుకుంటే మధునాశిని, మనం ఇందాక అన్నట్లు మధుమేహం అంటారు కదండి ఆయుర్వేదిక్లో, మధునాశిని అనే ఒక ఇంగ్రీడియంట్ ఉందండి. ఇది ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ అనేది మనకు మెయింటైన్ అయ్యేలా చేస్తుందండి. సో దీనికి పాతకాలంలో ఉన్న మన పురాతన కాలంలో ఋషులు మహర్షులు చెప్పిన పద్ధతిలోనే అప్పటి నుంచే ఉందండి. మనకి ఏంటంటే మధుమేహం కింద చెప్పేవాళ్ళు వాళ్ళు దాన్ని ఎలా చేస్తున్నారో వాళ్ళ పద్ధతిలో చూసుకొని దాని గురించి మనకు సైంటిఫిక్ రీసెర్చ్ చేసి, అలాగే ఈ బే బెటర్ వాళ్ళు NABL అలాగే ఆయుష్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలాగే అప్రూవ్ చేసుకొని డయాబెటిక్ కేర్ తీసుకుంటున్నారు. సో మరి బీ బెటర్ వారి డయాబెటిక్ కేర్లో ఎట్లాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి? మనం మెయిన్గా ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే అండి, మనకు బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ తగ్గించడానికి మనకి ఏవైతే అవసరపడతాయో ఆ ఇంగ్రీడియంట్స్ని తీసుకొని ఎక్స్ట్రాక్ట్ని తీసుకొని ఈ ప్రోడక్ట్నే తయారు చేస్తారండి. మెయిన్గా మనం ఇందాక అనుకున్నట్లు డయాబెటీస్ని మధుమేహం అంటారు కదా, దీంట్లో మెయిన్గా మనకు ఇంగ్రీడియంట్ మధునాశిని, గుడూచి సత్వము, అలాగే నింబ, హరితకి, ఆమ్లకి, కరవెల్ల అంటే కాకరకాయ అండి. మనం ఇందాక చూసుకున్నట్లు ఎట్లా అంటే మెయిన్గా షుగర్ పేషెంట్స్ వాళ్ళు పొద్దునే కాకరకాయ జ్యూస్ తాగుతా అంటారు కదా, వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండే వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అనేది మంచిగా పనిచేస్తుందండి. సో ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అన్నిటితోటి దీన్ని తయారు చేస్తారన్నమాట. సో మరి దీనికి కూడా ఏమన్నా ఏజ్ లిమిట్ ఉందా అండి? చాలా మంది చిన్నపిల్లల్లో కూడా వస్తుంది కదా, అలాంటి వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చా? ఎట్లా యూజ్ చేయాలంటారు దీన్ని? ఇది మెయిన్గా మనము 18+ వాళ్ళకి యూజ్ చేసుకోవచ్చా అండి. చిన్నపిల్లల కంటే షుగర్ లెవెల్ ఇప్పుడు అంతగా లైక్ వాళ్ళకి ఇంకా రీసెర్చ్ జరుగుతుంది, ఎలా వస్తుంది ఏమవుతుంది అనేది. మనకు పెద్దవాళ్ళకైతే బాగా పనిచేస్తుందండి. 18+ వాళ్ళందరూ కూడా ఈ బీ బెటర్ వారి ఈ ప్రోడక్ట్ యూజ్ చేయొచ్చు అంటారు. సో మరి ఈ ప్రోడక్ట్ యూజ్ చేసేటప్పుడు మనం ఏమైనా ఆహార నియమాలు పాటించాలంటారా? తప్పనిసరిగా పాటించాల్సిందే అండి. ఎందుకంటే ఆహార పద్ధతుల వల్లే మనకు బాడీలో ఉన్న షుగర్ కంటెంట్ పెడుతుంది. మనం మెయిన్గా చూస్తుంటాం ఎలా అంటే కాఫీలో చక్కెర లేకపోయినా, టీలో చక్కెర లేకపోతే చాలు నాకు షుగర్ నుంచి అవాయిడ్ చేస్తాం, అట్లా కాదండి. మనం తినే ఆహార పదార్థాల నుంచి కూడా షుగర్గా ఫామ్ అవుతుంది. మనం రైస్ తీసుకుంటాం కదా, అది కూడా మన బాడీలోకి వెళ్ళి షుగర్ కంటెంట్గానే మారుతుందండి. సో మనం మెయిన్గా తీసుకోవాల్సిందంటే హోల్ గ్రెయిన్స్, ఓట్ మీల్స్, లిమిటేషన్స్ పెట్టుకోవాలండి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్లో కూడా బనానా, అలాగే సపోటా ఇవి అవాయిడ్ చేయాలి. గ్రేప్స్ అవాయిడ్ చేయాలి. డైరీ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయాలండి. చీజ్, అలాగే మనకు మయోనీస్ అనేవి కొత్తగా ఇప్పుడు మయోనీస్, ఇవన్నిటికి లోపల వెళ్ళి మనకు షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తాయండి. సో మరి డాక్టర్ గారు ఈ బీ బెటర్ వారి డయాబెటిక్ కేర్ మనకి ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటుందంటారు? మనకు మెయిన్గా ఇది అమెజాన్లో చూస్తున్నామండి. అమెజాన్లో లీడింగ్ ప్రోడక్ట్. మనకు కావాలంటే అక్కడ రివ్యూస్ ఉంటాయి, ప్రేక్షకులు రివ్యూస్ వెళ్ళి చూడండి.
bebetter.co అనే వెబ్సైట్లో మనకు ఇది అవైలబిలిటీ ఉందండి. ఓకే. మనకు ఈ డయాబెటిక్ కేర్ అనేది 3 మంత్స్ వాడితే మనకు బెటర్ రిజల్ట్ అనేది ఉందండి. దీంతో పాటు మనకు ప్రజలు ఎలా అంటే అయ్యే నేను షుగర్ తినలేకపోతున్నాను, షుగర్కి దూరంగా ఉంటున్నాను, నాకు వాళ్ళకి రుచికరంగా వాళ్ళకి కావాలంటే వీళ్ళ దగ్గర స్టీవియా అనే ఒక ప్రోడక్ట్ ఉందండి. స్టీవియా ఎక్స్ట్రాక్ట్. ఇదేంటంటే న్యాచురల్ హెర్బ్ నుంచి షుగర్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారండి. ఇది మనకు వెబ్సైట్లో దొరుకుతుంది. స్టీవియా బెటర్ స్టీవియా అనే ప్రోడక్ట్ ఉంది. అదేంటంటే మనకు లిక్విడ్ ఫామ్లో దొరుకుతుంది. మనం తీసుకున్న డెజర్ట్స్ కానీ, స్వీట్స్ కానీ, కాఫీ, టీ కానీ ఒక 2-3 డ్రాప్స్ వేసుకుంటే మనకు షుగర్ అనేది షుగర్ టేస్ట్ అనేది వస్తుందండి. బట్ అలా అనేది మన బాడీలో షుగర్ లెవెల్ అనేది పెంచదు, క్యాలరీస్ కూడా ఇంక్రీజ్ చేయదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. సో మరి ఈ క్యాప్సూల్స్ ని మనం ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలంటారు? ఇది ఎలా అంటే అండి, క్యాప్సూల్స్ రూపంలో ఉంటాయి ఇవి. అలాగే మనం ఏంటంటే మనము డైలీ లేవంగానే పరిగడుపున తినకముందు ఒక 1 అవర్ ముందు తీసుకొని 2 టైమ్స్ తీసుకోవాలి. పొద్దున్న తినకముందు, రాత్రి తినకముందు తీసుకుంటే, అలాగే తీసుకొని ఒక 1 అవర్ ఆగేసి మనం ఫుడ్ తీసుకోవాలండి. అప్పుడు షుగర్ లెవెల్ అనేది కంట్రోల్ అవుతుంది. అలాగే తీసుకోవడం వల్ల మనకు డైలీ యూజ్ చేసే అల్లోపతి మెడిసిన్ తోటి అయితే షుగర్, బీపీ, థైరాయిడ్ వాళ్ళు కంపల్సరీగా లైఫ్ టైం వాళ్ళు మెయింటైన్ చేయాల్సిందే. ఆ మెడిసిన్కి దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి. మనకి ఇంకా బెటర్ రిజల్ట్ వస్తుంది. ఇంకా మన ఏంటంటే మన ప్రోడక్ట్ వాడడం వల్ల వాళ్ళు యూజ్ చేసే అల్లోపతి మెడిసిన్ డోసేజ్ అనేది తగ్గుతుందండి. సో వాళ్ళు యూజ్ చేస్తున్న మెడిసిన్స్ యూజ్ చేసుకుంటూ దీన్ని కూడా కంటిన్యూ చేయొచ్చు. బెటర్ రిజల్ట్ లెవెల్ అనేది మెయింటైన్ అవుతుందండి. బీ బెటర్ వారి డయాబెటిక్ కేర్. సో ఇది షుగర్ పేషెంట్స్ అందరికీ ఒక గొప్ప వరం అనే చెప్పుకోవచ్చు మనం. సో ఇది డాక్టర్ గారు చెప్పినట్టు యూస్ చేసుకోండి. సో మరి ఇది యూస్ చేసేటప్పుడు ఎట్లాంటి ఆహార నియమాలు పాటించాలి, ఎలా వేసుకోవాలని మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి బీ బెటర్ అమెజాన్లో టాప్ సెల్లింగ్లో ఉంది. అండ్ అలాగే bebetter.coలో మనకి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.